నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైతులకు ఏదో చేస్తామని చెప్తున్న కూటమి ప్రభుత్వం వరద పరిహారం లెక్కల్లోనే తేడా చూపిస్తోందన్నారు. తొలుత 1,65,00,000 నష్టం వాటిల్లిందని చెప్పి ఇప్పుడు 54 లక్షలేనని లెక్కలు చెప్తున్నారన్నారు. జగన్ హయాంలోనే అన్నదాతకు మంచి జరిగిందన్న ఆయన ఎప్పటికప్పుడు పంటలకు నష్టపరిహారం చెల్లించామన్నారు. ప్రభుత్వం వచ్చి ఇన్నాళ్ళైనా రైతుల్ని ఆదుకునేందుకు ఇంకా విధి విధానాలే రూపొందిస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు త్రిమూర్తులు. వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నటువంటి విషయాలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చేసామని చెప్తున్నారు. గతంలో ఏ సీజన్లో నష్టపోయినటువంటి పంటకు ఆ సీజన్లో నష్టపరిహారం ఇచ్చేటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందండి. ఈ రైతులను ఏదో చేసేస్తాం, మీరేం చేశారు, మేము అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం అని చెప్పారు. జూలైలో కురిసినటువంటి వర్షాల్లో అయితే 16 జిల్లాల్లో 1,65,00,000 నష్టపరిహారం పంట నష్టం జరిగిందనేటువంటిది చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అప్పట్లో, ఈరోజు మళ్ళా కొద్ది రోజులు పోయేటప్పటికి 4 జిల్లాల్లోనే 54 లక్షల మందికి మాత్రమే నష్టపరిహారం జరిగిందనేటువంటిది చెప్పడం జరిగింది. దీంట్లో అరకొరగా 3.3 కోట్లు మాత్రమే పరిహారం చెల్లించడం అనేటువంటిది జరిగింది. నాయుడు గారు మంత్రి గారు ఇటు నుంచి అటు తిప్పి అటు నుంచి ఇటు తిప్పి మేము ఏదో చేసేస్తున్నాం రైతులకి అనేటువంటిది చెప్పడం. 20,000 రూపాయలు ఇస్తామని చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం మాది కల్పిస్తామని చెప్పేసి అన్నాడు. మీరు ఇచ్చినటువంటి దాంట్లోనే రైతుకి 20,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికి 7 నెలలు అయిపోతున్నప్పటికీ 6 నెలలు 7 నెలలు అయిపోయినప్పటికీ ప్రభుత్వం వచ్చి ఈ రోజు వరకు ఇంకా విధి విధానాలు నిర్ణయిస్తున్నారు. రైతుకు సహాయం చేయడానికి విధి విధానాలు ఏముంటాయి?